టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ చేపట్టి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ లో టీమిండియా అదరగొడుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా భారత జట్టుకు విజయాన్ని అందించగలిగాడు రోహిత్ శర్మ. అయితే ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఈ టీ20 ఫార్మాట్ లో ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి. ఇకపోతే దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్ లో అడుగు పెట్టిన రోహిత్ శర్మ అదరగొడతాడని అభిమానులందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా సెంచరీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని నమ్మారు. కానీ ఊహించని రీతిలో ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. మొదటి మ్యాచ్ లో పొరపాటున శుభమన్ గిల్ కారణంగా రన్అట్ రూపంలో డకౌట్ అయిన రోహిత్ శర్మ రెండో మ్యాచ్ లో మాత్రం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా ఈ 2 మ్యాచ్ల్లోనూ 0 పరుగులకే వెనుదిరిగాడు. అయితే రోహిత్ శర్మ ప్రదర్శనపై అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. 2 మ్యాచ్ల్లో కూడా డకౌట్ అయినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ఒక ప్రపంచ రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో 150 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. నిన్న ఆదివారం జరిగిన రెండో టీ20 ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 116 మ్యాచ్లు ఆడి అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్ గా 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.